హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జియో హాట్స్టార్లో రాత్రి 12 గంటలకి ఫస్ట్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయింది. 8 మందిని ఇంటర్వ్యూ చేశారు. అంటే వీళ్ళు అగ్ని పరీక్ష జాబ్ ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ రాత్రి 8 మందికి జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఎవరికి గ్రీన్ వచ్చింది, ఎవరికి రెడ్ వచ్చింది, ఎవరిని హోల్డ్లో పెట్టారు, ఎవరిని అసలు రిజెక్ట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు, జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఎవరికి ఫేవర్గా వెళ్ళినాయి, అసలు బిగ్ బాస్ కావాల్సింది ఏంటి, వీళ్ళు జడ్జిమెంట్ ఎలా ఇచ్చారనేది కూడా మాట్లాడుకుందాం. కొంతమంది వెయిట్ చేశారు, కొంతమంది సంతోషపడ్డారు. అవన్నీ కూడా జరిగినాయి రాత్రి. ఓకే ఫ్రెండ్స్, అవన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీముఖి యాంకర్. ఓకే, యాంకర్ అయ్యిండి జడ్జెస్ని ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసినాక ఒక మాట చెప్పింది, జడ్జెస్ ఓకే అన్నా నేను రిజెక్ట్ చేసిన ఆ పర్సన్ BB9కి ఎంటర్ కాడు అని చెప్పింది. అంటే ఆ వచ్చిన పర్సను ఈ ముగ్గురికి నచ్చి శ్రీముఖికి కూడా నచ్చలేదనుకో, శ్రీముఖికి కూడా నచ్చాలి. నచ్చలేదంటే మాత్రం అతను BB9లోకి వెళ్ళడు. ఒకవేళ శ్రీముఖికి నచ్చి వీళ్ళ ముగ్గురికి నచ్చకపోయినా లోపలికి వెళ్ళాడు. అంటే నలుగురు ఇష్టపడాలి. నలుగురు ఇష్టపడి ఓకే అని గ్రీన్ ఇస్తేనే వాళ్ళు BB9లోకి ఎంటర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీముఖి కొంచెం యాంకరింగ్ బాగా చేస్తుంది, చాలా షోలో బాగా చేస్తుంది. కానీ ఇక్కడ ఏదో కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది, నాకు అనిపించింది. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక అమ్మాయిని టాస్క్ ఇచ్చే విషయంలో నవదీప్ని ఎత్తుకోమంటాం, నవదీప్ని అమ్మాయి ఎత్తుకోగలుగుతుందా? ఎత్తుకోమనటం. ఇంకోటి ఆ బాడీ బిల్డరు అబూబకర్ని షర్ట్ ఇప్పుతావా, బాడీ చూపిస్తావా అని అడగటం, ఇది కొంచెం ఎక్కువైందేమో అనిపించింది నాకు. తర్వాత జడ్జెస్ని డామినేట్ చేసే విధంగా తనే ఎక్కువ మాట్లాడుతుంది. మరి జడ్జెస్ని పెట్టడం ఎందుకు, జ్యూరీ మెంబర్స్ని పెట్టడం ఎందుకు? అక్కడ వాళ్ళు కదా ఇంటర్వ్యూ చేయాల్సింది, వాళ్ళు కదా బిగ్ బాస్కి వీళ్ళు ఎలా ఉపయోగపడతారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళు ఆడగలరా లేదని చూసేది వాళ్ళు కదా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్ శ్రీముఖి కూడా వెళ్ళింది, ఓకే వెళ్ళింది. కానీ శ్రీముఖి అక్కడ యాంకర్ అని మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం తగ్గితే బాగుండేది, జడ్జెస్ పిలిపిస్తే బాగుండేది అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్, జడ్జెస్ కూడా దేని ప్రాధాన్యత ఇచ్చారు అక్కడ? ఒకటి, ఇప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చాడు. మాస్క్ మ్యాన్ కొంచెం యాటిట్యూడ్గా బాగా ఏంటంటే కొంచెం పొగరుగా మాట్లాడాడు. తన పర్సనల్ విషయాలు, తన భార్యని కొడతాడన్నాడు. కోపం వస్తే ఏం చేస్తాడు, కొట్టేస్తా అన్నాడు. మరి మీ భార్యని అంటే మా భార్యని కూడా కొట్టేస్తా అన్నాడు. మరి నీ పేరేంటే అతని భార్య పేరు కలుపుకొని పెట్టుకున్నాడు అతను. మరి భార్యని కొడతానంటున్నావు, మరి భార్య పేరు కలుపుకున్నావు, ఇదేంటి గౌరవించినట్ట ఇది? మరి కొట్టడం ఎందుకని బిందు మాధవ్ అడిగింది. అంటే ఒక లేడీ ఓరియంటెడ్గా లేడీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది, బాగానే ఉంది. ఆ లేడీకి సపోర్ట్ చేయటం, లేడీ ఓరియంటెడ్, అది బిగ్ బాస్కి అవసరం లేదో అనిపించింది నాకైతే. బిగ్ బాస్కి ఏం కావాలి, అతను ఆడతాడా లేదా, తర్వాత జనాన్ని మెప్పించగలరా లేదా, బిగ్ బాస్కి కంటెంట్ ఇవ్వగలరా లేదా, అది చూడాలి కదా. నాకెందుకు అది కరెక్ట్ కాదేమో అనిపించింది. మీరు కామెంట్ చేయండి. ఓకే సరే, అతన్నే రిజెక్ట్ చేశారు. నవదీప్ అయితే మరొక ఛాన్స్ ఇద్దామని రెడ్ ఇచ్చాడు, గ్రీన్ ఇచ్చాడు ఒకటి. ఎందుకంటే మనిషిలో వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే తను ఏదో మార్చుకొని వెరైటీ ఉండాలని వచ్చాడేమో, తన యాటిట్యూడ్ అది కాదేమో. ఒకవేళ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు ఉంటారు కాబట్టి అలా ఉండటానికి ప్రయత్నం చేసాడేమో అని నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు, మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దామని. నవదీప్ గ్రీన్ ఇవ్వటం శ్రీముఖి కూడా అగ్రీ చేసింది. నాకు కూడా ఓకే, నేను కూడా ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే పర్సనాలిటీ బాగుంది, ఆడగల టాలెంట్ ఉంది. కాంట్రవర్సీ అంటే కొట్లాడక ముందు దూకే టాలెంట్ ఉంది. మన కొట్లాటే కదా ఎక్కువ కావాలి బీబీ షోలో ఉంది. కాబట్టి అతను మళ్ళీ చెక్ చేయడానికి అవకాశం ఇవ్వడంలో శ్రీముఖి, నవదీప్ మంచి ఆలోచన చేశారు. ఎందుకంటే మనిషి బాగున్నాడు కదా, ఏదో మాటలదే ఉంది, తన పర్సనల్ విషయాలు ఏముంది, కానీ కంటెంట్ ఇస్తాడు కదా చూడాలి. మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అక్కడ. సెకండ్ వచ్చేటప్పటికి 2 గ్రీన్, ఒక గ్రీనే ఇచ్చాడు, 2 ఏమో రెడ్ ఇచ్చారు. బిందు మాధవ్ అని అభిజిత్, ఎందుకు నీ యాటిట్యూడ్ బాగలేదు, నువ్వు కోపంగా మాట్లాడుతున్నావని. నెక్స్ట్ కేతమ్మ వచ్చింది. కేతమ్మ పాప తన అవసరాలన్నీ చెప్పింది. కానీ ఇక్కడ కేతమ్మని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఒక అభిజిత్ గ్రీన్ ఎందుకు ఇచ్చాడంటే, బిందు మాధవ్ కానీ నవదీప్ కానీ రెడ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ఆమె షోలోకి వెళ్తే, నేను మన వీడియోలో చెప్పుకున్నాం, ఇక్కడ సెలెక్ట్ అయినా మైనస్ అవుద్ది షోలోకి వెళ్ళినాక. అదే వాడు కూడా చేసింది. ఎందుకంటే గేమ్ అర్థం కాదు, ఆడలేదు, గజిబిజిగా ఉంటుంది లోపల. అది ఆమెకు అర్థం కాదు, ఆడలేదనే ఆలోచనతో నేను మనం ఎలా అయితే వీడియో పెట్టుకున్నామో సేమ్ అలాగే ఆలోచన చేసి వాళ్ళు రెడ్ ఇచ్చారు. శ్రీముఖి కూడా ఓకే అన్నది, అవును ఆడలేదు పాపం పెద్ద ఆవిడ అని అన్నది. ఇక్కడ ఈమె ఆడలేదని రిజెక్ట్ చేశారు. ఇంకో ఛాన్స్ ఇద్దామని అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు.
ఇంకో ఛాన్స్ ఇచ్చేది ఏం లేదు. అందుకంటే పెద్దావిడ కదా, ఆమె ఆడలేదు అక్కడికి వెళ్ళినా. కానీ పాపం ఏడ్చేసింది రెడ్డింగల్ని. పెద్దావిడ కదా, ఏదో బాధలో తన బాధ అని చెప్పి ఏడ్చేసింది. నాకు ఈ 2 విషయాలు అయితే ఏదో నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. అంటే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఛాన్స్లు ఏమన్నా సెలెక్ట్ చేస్తారా, వీళ్ళు యాటిట్యూడ్ మార్చుకుంటాడు, మాస్క్ మీద చూద్దాము. ఆ మాస్క్ అయితే తీసేశారు. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. దివ్య నిఖిత స్టార్టింగే అమ్మాయిని పరిచయం చేశారు. అమ్మాయి డాక్టర్ అంట, డాక్టర్ MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నా అని చెప్పింది. మరి డాక్టర్కి దీనికి సంబంధం ఏంది? ఇక్కడ 3 నెలలు 2 నెలలు ఇక్కడ షోలో ఉండాలి కదా, మరి నీకు అది బోద్దు కదా అంటే నేను మేనేజ్ చేసుకుంటాను 6 నెలలు అయినా అని చెప్పింది. ఇక్కడ వాళ్ళు ఆమెకి ఇచ్చిన టాస్క్ ఏంటి? మేము ఇక్కడ 4 ఉన్నాము అంటే శ్రీముఖి 3 జడ్జెస్. వీళ్ళు 4 రిజర్వ్డ్, ఎవరు కాదు వరిష్ఠ అనే చెప్పమంటే రిజర్వ్డ్ ఏమో నవదీప్ అంది, వరిష్ఠ అభిజిత్ అంది. ఎందుకు అభిజిత్ వరిష్ఠ అంటే అన్న తర్వాత సరే ఎలిమినేషన్ చేయాలంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తామంటే అభిజిత్ని ఎలిమినేట్ చేస్తానని ఫోటో కాల్ చేసింది. ఎందుకు? అభిజిత్ అంట సోఫాలో కూర్చొని, అంటే తన రీజన్ ఏం చెప్తుంది, సోఫాలో కూర్చొని మైండ్ గేమ్ ఆడటం బిగ్ బాస్ కాదు, ఫిజికల్ కూడా ఆడాలి, వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు అని తను అభిజిత్ ఆ షో బిగ్ బాస్ షోలో అభిజిత్ ఎలా ఉన్నాడు అవన్నీ చెప్పి ఎలిమినేట్ చేస్తున్నానని ఫోటో కాల్ చేసింది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే 3 గ్రీన్ ఇచ్చేసారు ఆమెకి. ఏకదమ్గా 3 గ్రీన్ ఇచ్చేసారు, 3 సెలెక్ట్ చేశారు, డైరెక్ట్ 15 మెంబర్స్లో చేసేసారు. అంతగా ఇవ్వాల్సింది ఏం చేసింది అక్కడ? ఏం లేదు కదా, మామూలు పెద్దగా చేసింది కూడా ఏం లేదు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఎవరైనా అది చెప్తారు, ఎవరైనా ఎలిమినేషన్లో ఏం చేస్తారు? ఏమి లేకపోయినా కానీ ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటారు, ఎలిమినేట్ చేస్తారు. మరి దానికే ఇంత 3 ఏకగ్రీవంగా గ్రీన్ ఇచ్చేయటం, సెలెక్ట్ చేసి 15 మందిలో పంపించడం నాకైతే నచ్చలేదు. ఏం చేసింది అక్కడ? తర్వాత ఇక్కడ మైండ్ గేమ్. తర్వాత ఇద్దరు వీళ్ళు గ్రీన్ ఇచ్చిన తర్వాత నవదీప్ ఏమి ఇస్తాడు అనుకుంటున్నామని శ్రీముఖి అడిగితే అభిజిత్ గారు నాకు తెలుసు అతను ఇలాంటివన్నీ మనసులో పెట్టుకునే రకం కాదు, ఎందుకంటే అంతకుముందు తిట్టింది కదా ఎలిమినేషన్ ప్రాసెస్లో, మనసులో పెట్టుకునే రకం కాదు అని మైండ్ గేమ్ ఆడింది అక్కడ. డాక్టర్ కాబట్టి ఒక మైండ్ ఇది చేసేస్తే ఆ మైండ్ గేమ్లో ఒకవేళ అభిజిత్ అప్పుడు ఏమనుకుంటాడు, నేను రెడ్ ఇస్తే ఇవన్నీ మనసులో పెట్టుకొని కోపంగా రెడ్ ఇచ్చాను అనుకుంటాడని గ్రీన్ ఇచ్చేస్తాడు. అది యాక్చువల్ మనిషి స్వభావం ఎంత. అంతగా దివ్య నిఖితాకి 3 గ్రీన్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు. నేను డైరెక్ట్గా షో చూశాను కాబట్టి రాత్రి నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్క్ మ్యాన్ యాటిట్యూడ్ ఇంత మనం ప్రోమోలో చూసాము, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. కొంచెం అయితే గర్వంతో కూడుకున్న యాటిట్యూడ్ అయితే ఉంది. ఫేస్లో కూడా ఎవరిని లెక్క చేయని స్వభావం అయితే ఫేస్లో కనిపిస్తుంది, మనకి చూస్తుంటే కనిపిస్తుంది, మాటల్లో కూడా తెలుస్తుంది అది. కానీ సరే బిందుమాది ఏదో లేడీస్ వారంటీగా మాట్లాడింది కాబట్టి నవదీప్ ఒక్క ఛాన్స్ ఇద్దామని గ్రీన్ ఇవ్వటం బాగానే ఉంది, దానికి అగ్రి అయింది శ్రీముఖి కూడా. ఓకే, అది బాగానే ఉంది. కేతమ్మకు కూడా అలాగే ఇచ్చారు. కేతమ్మ చిన్నప్పటి నుంచి చనిపడ్డ కష్టాలు కానీ అవన్నీ చెప్పుకుంటూ వచ్చింది, ఎన్నెన్ని పనులు అన్నీ చెప్పింది. ఇప్పుడు భర్తకు పక్షవాతం వచ్చిందంట. ఆ పక్షవాతం వచ్చిందని పాపం అనగానే బిందుమాధవి నవదీప్ ఇద్దరు రెడ్డమగానే పాపం ఏడ్చేసింది, దండం పెట్టి ఏడ్చేసింది. పెద్దవాడు కదా, అట్లా ఏడిస్తేనేమో కొంచెం బాధ వేసింది. అభిజిత్ అయితే అమ్మా నువ్వు చూసిన జీవితాన్ని మేము సగం కూడా చూడలేదు, కానీ గంగా వచ్చింది, గంగా చాలా బాగుండేది, మాతో చాలా బాగా చూసుకునేది, కానీ ఏసీలో ఆ వాతావరణం ఉండలేక వెళ్ళిపోయింది. నాకు సార్ కూడా రిక్వెస్ట్ చేసింది వెళ్ళిపోతాను పంపించేయమని, అయినా కానీ నేను గ్రీన్ ఇస్తున్నాను ఇచ్చాడు. ఎందుకంటే అదే వాతావరణం పెద్దది, 70 సంవత్సరాలు ఫుల్ ఏసీలో ఉండాలి, బయట వాతావరణం. ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఊళ్ళో వాళ్ళకి అక్కడ కూర్చొని ముచ్చట్లాడుకుంటుంటారు, పాపం అక్కడ ఏం ఉండవు. అట్లాగే గంగా కూడా వెళ్ళిపోయింది, ఏమి కూడా ఆడలేదు. అలా ఆ వాతావరణం సెట్ కాదని నవదీప్ బిందుమాధవి రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆమె వెళ్ళినాక కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దామని అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. శ్రీముఖి కూడా అంది చూద్దాం ఇంకోసారి, కానీ ఆడలేదు, ఆ వాతావరణం సెట్ కాలేదని శ్రీముఖి కూడా అన్నది. నిన్న మనం కూడా వీడియోలోకి అదే చెప్పుకున్నాం, మైనస్ అవుతుంది షోలోకి వెళ్తే కొంచెం కష్టపడుతుందని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ 4 వచ్చేటప్పుడు ప్రియశెట్టి బబ్లీగా బుగ్గలు వేసుకొని బాగుంది అమ్మాయి. ప్రియశెట్టి వచ్చింది. అమ్మాయి వస్తే వీళ్ళు ఇచ్చే టాస్క్ ఏంటి, పెళ్లి చూపుల టాస్క్ ఇచ్చారు. పెళ్లి చూపుల టాస్క్లోనే ఒక బౌల్లో ఐస్ వేసేసి ఫేస్ దాంట్లో పెట్టిస్తుంటే పాపం మమ్మీ అమ్మ అంటుంది పాపం. అంతే కదా, కూలింగ్లో ఫేస్ అలాగే పెట్టడం అంటే చాలా కష్టం కదా, చాలా కష్టం ఉంది. దాంట్లో శ్రీముఖి చేసింది ఏంటి, నవదీప్ వాళ్ళ అబ్బాయి అన్నట్టు నవదీప్లో ఒక్కొక్క లక్షణాలు చెప్తూ దాంట్లో ఫేస్ పెట్టమంటుంది. బాగున్నాడని ఒకసారి పెట్టింది, మీకంటే కూడా మా అత్తగారు శ్రీముఖి బాగుందని పెట్టింది.
మా అత్తగారు నేను డీల్స్ చేసుకుంటామని పెట్టింది. సరదాగా ఫన్నీగా తనకిచ్చిన పరిధిలో తనకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేసింది. వీళ్ళు కూడా ఆమెకి అభిజిత్ ఏమో రెడ్ ఇచ్చాడు, నవదీప్ బిందు మాధవ్ గ్రీన్ ఇచ్చారు. అభిజిత్కి నచ్చల, అంత ఇంకా ఎక్కువ చేస్తే బాగుండిద్దేమో, కొంచెం తక్కువైన ఎక్కడో ఫన్ ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువైనట్టుందని అభిజిత్ రెడ్ ఇచ్చాడు. కరెక్టే, అంటే వాడిచ్చినంత వరకు తన పరిధిలో తను చేసింది కొంచెం ఫన్నీ బబ్లీగా. అతను ఇచ్చాడంటే నెక్స్ట్ టైం మళ్ళీ చూడటానికి మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఇంకేమైనా ఫన్నీ ఏమైనా యాంగిల్ బయట తీయచ్చు అన్నట్టు పెట్టాడు. నెక్స్ట్ మన్మథరాజా, ఇతను పాపం ఇంతకుముందు మన వీడియో కూడా పెట్టాం, ఇతంది ధర్నా చేస్తూ ఉన్నాడు అన్నపూర్ణ స్టూడియో ముందు. ఎందుకు బయట వాళ్ళు వద్దు, తెలుగు వాళ్ళని తీసుకోవాలి, మమ్మల్ని తీసుకోండి అని పాపం వీడియోలు కూడా పెట్టాడు. దాని రాగానే అతని పేరు రామాచార్య, మిర్యాలు కూడా అంట. అతను రాగానే ఇతను ధర్నాలు కూడా చేసేయడానికి ఏవి చూద్దామంటే ఏవీలో ధర్నాలు చేస్తూ ఉన్నాడు. చూశారు, శ్రీముఖి ఏముంది వావ్ అందా ఇది చూసి. నవదీప్ ఏమంటాడు, నువ్వు వావ్ అనవాకమ్మా, అతను సెలెక్ట్ అయ్యాడని సంతోషపడతాడు అని. కానీ అతను చేసిన ఏదో టాస్క్ చెప్పారు కానీ అది వాళ్ళకి నచ్చలేదు. నచ్చక 3 గ్రీన్ ఇచ్చేసారు, రెడ్ ఇచ్చేసారు, 3 రెడ్ ఇచ్చేసారు. పూర్తిగా రిజెక్టెడ్. ఎందుకంటే చాలా ప్రయత్నం చేశాడు అక్కడ రావడానికి, నాకు ఏమీ లేదు, నాకు పెళ్లి చేసేవాడు కూడా లేరు, ఇది కాదు కదా అక్కడ కావాల్సింది, నేను పెళ్లి చేయాలంటే వాళ్ళు పెళ్లి చేస్తారా, బిగ్ బాస్ ఏమైనా పెళ్లి చేస్తాడా తెచ్చి, కాదు కదా, వాళ్ళకి కావాల్సింది ఏంది, ఫన్ కావాలి. ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఫన్ చేస్తే బాగుంది. రావడంతో శ్రీముఖి కాళ్ళ మీద బోర్లకు పడేసి ఏడుస్తున్నాడు. ఆ ఏడిస్తే ఆడ పనులు కావు, ఫన్ క్రియేట్ చేయాలా, ఏదైనా కొట్లాట క్రియేట్ చేయాలా కదా. అప్పుడప్పుడు ఏదన్నా క్రియేట్ చేసుకునే స్కిట్ లాగా ఏం చేసినట్టు బాగుండేదే. వాళ్ళు ఇచ్చిన టాస్క్ కూడా సరిగ్గా చేయలేకపోయాడు, చూస్తుంటే సరిగ్గా చేయలేదు. దాన్ని బట్టి అతన్ని 3 రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ అబూబకర్, ఇతను రావడంతో బాడీ బిల్డర్ బిగ్ బాస్ గురించి బయట ఏదనుకుంటున్నారు, దాన్ని తీసేయాలనుకుంటున్నాను, నేను మైండ్ తోటి ఆడతాను అని బాగానే చెప్పాడు. బాడీ బిల్డర్ అంటే అవునంటే శ్రీముఖి ఏముంది, మరి బాడీ చూపిస్తావా అని అడుగుతుంది. అవసరమైతే ఆయన చూపిస్తాడు కదా, జడ్జెస్ అడుగుతారు కదా అనగానే ఆయన షర్ట్ ఇప్పేసి బాడీ చూపించేసాడు. బాడీ చూపించి బిందు మావ దగ్గరికి వెళ్ళి బాడీ చూపిస్తున్నాడు. చూపించగానే నవదీప్ ఏమన్నాడు జోగ్గా, ఇంకేంది గ్రీన్ ఇచ్చేద్దామా అన్నాడు బిందు మాధవ్ని. ఇక్కడ అతను చెప్పిన విషయాలు ఏంటంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఏదో షోలో యాంకరింగ్ బిందు మాధవ్ చేస్తుంటే అక్కడ ఇతను ఉన్నాడంట. అప్పటి నుంచి బిందు మాధవ్ బాగా తెలుసు అంట అతనికి, అప్పటి నుంచి తెలుసు అంట, ఫ్యాన్ కూడా అంట. నెక్స్ట్ గౌతమ్ ఎస్ఎస్ఎన్ మూవీలో నవదీప్ హీరో, ఆ సినిమా చూసి అట్లాగే ఆ యాటిట్యూడ్ అంతా కూడా అలాగే నేను అలవరుచుకున్నాను, అలాగే ఉంటున్నానని అబూబకర్ చెప్తున్నాడు. మరి నిజమో కాదో తెలియదు, వాళ్ళని ఆకాశానికి ఎత్తడానికి చెప్పాడా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఫస్ట్ అయితే ఇతను బాడీ బిల్డరు, చిన్న మోడలు, మన యావర్లాగా సేమ్ యావర్ టైప్ అనమాట ఆ క్యాండిడేట్. ఇతన్ని కూడా ఏం చేశారు, బిందు మాధవ్యం రెడ్ ఇచ్చింది, నవదీప్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు. ఒక రెడ్ అయితే వచ్చింది అంటే మళ్ళీ చూడాలని, 2 అయితే గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ మాధురి, ఈమెని శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది, నవదీప్ని ఎత్తుకోమంటుంది. నవదీప్ని ఎత్తుకోవడమే టాస్క్ అంట. ఎక్కడ ఎత్తుకుంటుందో పాపం, అమ్మాయి కదా, ఏదైనా వేరే టాస్క్ ఏమైనా ఇస్తే బాగుండేది. వెయిట్ ఏమైనా లేపాలి బిగ్ బాస్లోకి వెళ్తే, నవదీప్ లేపమంటే ఎక్కడ లేపుద్ది. దీనికి 3 కూడా రెడ్ ఇచ్చేసారు ఆమెకి. చేయాలంటే ఎక్కడ లేపుతుంది అమ్మాయి, 3 రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు పాపం మాధురి. ఇంకా సింగిల్ లెగ్ మ్యాన్ ప్రసన్న కుమార్ వచ్చాడు, చాలా బాగా మాట్లాడాడు. ఇంతకుముందు ప్రోమోలో చూసినట్టుగా మన వీడియోలో చెప్పుకున్నట్టుగానే తనకున్న టాలెంట్లు మొత్తం చెప్పాడు. ఇక్కడ నేను రావడం కారణం ఏంటంటే, నేను సింగిల్ లెగ్ తోటి ఇన్ని చేయగలిగినప్పుడు బయట 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా చాలా చేయొచ్చు కదా, కొంతమందికి ఇన్స్పిరేషన్గా నేను ఉండాలని వచ్చాను ఇక్కడికి. సింగిల్ లెగ్ అని నేను బాధపడకుండా పక్కన కూర్చోకుండా అని తనకున్నటువంటి క్వాలిటీస్ మొత్తం చెప్పుకొచ్చాడు. బయట కూడా ఇన్స్పిరేషన్గా ఉండటం అనేది కరెక్టే, మంచి పాయింట్, బాగానే ఉండేది. తనకు కూడా పెళ్ళై పిల్లలు ఉంటే మా డాడీ ఇలా ఉంటాడు అనేది చెప్పుకుంటానని కూడా బాధపడ్డాడు. సరే, బాగానే ఉంది అంతవరకు. తర్వాత ఇతనికి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, ఇతనికి మైనస్ ఎట్లా అవుద్ది అంటే, సపోజ్ రన్నింగ్ టాస్క్లే పెట్టారనుకోండి. ఇంతకుముందు మానస్ ఒక టాస్క్లో ఎంత స్పీడ్గా పరిగెత్తుకుంటే ఇలా బాల్స్ తీసుకురావటం, చాలా స్పీడు. మరి ఆ పరిగెత్తే టాస్క్ వచ్చిందనుకో, అప్పుడు ప్రసన్న కుమార్ పరిగెత్తగలడా? ఎందుకంటే ఒకవేళ పరిగెత్తడానికి ట్రై చేసి పరిగెత్తేటప్పుడు ఏదైనా కాలుకి ఇదైతే పడిపోతే కదా, కొంచెం ఆలోచించాల్సిన విషయమే. పరిగెత్తే టాస్క్ వేస్తాడు బిగ్ బాస్లో, అన్ని టాస్కులు ఉంటాయి, ఒక్క టాస్కే ఉండదు కదా, కూర్చునే టాస్కులే ఉండవు కదా. పరిగెత్తే టాస్కులు ఉంటాయి, బ్యాలెన్సింగ్ టాస్కులు ఉంటాయి, ఎక్కువసేపు నిలబడే టాస్కులు ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ప్రసన్న కుమార్ వల్ల అవుతుందా?
అదే నేను నన్ను వీడియోలో పెట్టాను. ఇది మైనస్ అవుద్దేమో ప్రసన్న కుమార్ కానీ, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునే ఆట ఒకలాగుంటే వెంటనే బిగ్ బాస్ వేరే గేమ్ని ప్లాన్ మార్చేస్తుంటాడు. ఆ విధానంలో ఏమన్నా మార్చి ఇతనికి బ్యాలెన్సింగ్ టాస్క్, రన్నింగ్ టాస్కులు పెడితే సక్సెస్ అవ్వగలడా అనేది నా డౌటు. నేను వీడియోలో కూడా అదే మైనస్ అవుద్దేమో అని పెట్టాను. నేనైతే తనకున్న విల్ పవర్ కానీ టాలెంట్ కానీ చాలా బాగుంది. నేను చేయగలను అనే ధైర్యంతో ముందుకు వచ్చాడు. అది అప్రిషియేట్ చేయాలి. చేసేది తర్వాత సంగతి. అది చేయగలను, కొంతమందికి ఇన్స్పిరేషన్గా నేను ఉండగలను అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి అతన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. జడ్జెస్ కూడా అప్రిషియేట్ చేశారు. నవదీప్ ఒక మాట అన్నాడు, నీలాంటి వ్యక్తిని మేము బయట ప్రపంచానికి పరిచయం చేయకపోతే ఇక మేము వేస్ట్ అని. ముగ్గురు మూకుమ్మడిగా గ్రీన్ ఇచ్చేశారు. శ్రీముఖ్ కూడా అగ్రీ చేసింది. అంటే డైరెక్ట్గా 15 మందిలోకి సెలెక్ట్ అయిపోయారు. వీళ్ళల్లో 15 మందిలోకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రసన్న కుమారు, దివ్య నిఖిత, వీళ్ళిద్దరే ముగ్గురు గ్రీన్లు ఇచ్చి సెలెక్ట్ అయ్యి 15 మందిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఓకే, మరి వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు కానీ వీళ్ళు చేసిన విధానం కానీ మనం మాట్లాడుకున్నాం కదా. మీరు వీటిల్లో ఏం మైనస్లు ఉన్నాయి, ఏం ప్లస్లు ఉన్నాయో వీడియో కూడా చూడండి. మీరు వీడియో చూసి ఈ వీడియో విని నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.